సైకో సైకో అని చెప్తాడు. వాడు వారి కొడుకు సైకో. సైకో నా కొడుకులు. వాడు వాని కొడుకు. వాని పక్కన మాట్లాడే నా కొడుకు సైకో నా కొడుకులు. ఎస్టీ వర్గాలను అణచివేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది గనక అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. టీడీపీ గవర్నమెంట్ ఒకటి. టీడీపీ గవర్నమెంట్ లో ఒక్క దళితుడు బాపన్నాడనే రికార్డు లేదు. టీడీపీ దోపిడి రాజ్యం. టీడీపీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంటికి మొత్తం కోట్లకు డబ్బులు పడుతున్నాయి. ఎస్సీలకు అయితేనే, బీసీలకు అయితేనే, ఓసీలకు ప్రతి ఒక్క కులానికి సరి సమానంగా పెట్టేసినాడు. అంబేద్కర్ పెట్టినాడు. ప్లస్ అట్లాగనే అంబేద్కర్ ప్రతి కులానికి, ఎస్సీ అని కూడా ప్రతి కులానికి సరి సమానంగా పెట్టినాడు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతి కులానికి మేలు చేసిన రికార్డు ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన తప్ప అందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఎక్కిన కాడి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నారని చెప్పేసి విమర్శలు చేస్తున్నారా? అదే జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క జనాలకు మేలు చేస్తున్నాడు. ఈ జనాల్లో జగన్మోహన్ రెడ్డి పైకి ఎదిగిపోతున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎట్ట తొక్కేయాలనేది చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు కుట్ర. చంద్రబాబు నాయుడు ఒక రౌడీ, దోపిడి రాజ్యం, అక్రమాలు వేల కోట్లు చేసినాడు. జైలుకి ఎత్తుకుపోయి ఇంకా ఆయన చరిత్ర మస్తుగుంది. ఒక దొంగ. అటువంటిది జగన్మోహన్ రెడ్డి దొంగ అంటాడు. 2 ఎకరాలోడు 1000 కోట్లు సంపాదించినాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి ధనుకులే. అటువంటి ధనుకుల్ని ఒక రౌడీ అంటాడు. సైకో అని చెప్తాడు. వాడు వారి కొడుకు సైకో. సైకో నా కొడుకులు. వాడు వాని కొడుకు. వాని పక్కన మాట్లాడే నా కొడుకు సైకో నా కొడుకులు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నాశనం చేసిన క్యాన్సర్ గడ్డను కాదు, ఎన్నెముక. జగన్మోహన్ రెడ్డి ఎన్నెముక. ఈ రోజు హాస్పిటల్లో అప్పుడు 5 లక్షలు, 1,00,000, 2 లక్షలు ఉండేది. 25 లక్షల ఆసుపత్రిలో ఒక పేదవాడు ఎవడైనా చేపించుకుంటాడా? చేపించుకోలేడు. 25 లక్షలు మనకు జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్లో ప్రతి ఒక్కరు 25 లక్షల వరకు చేపించుకోవచ్చు. డాక్టర్ ఆరోగ్యశ్రీ కార్డు పెట్టినాడు. చంద్రబాబు నాయుడు పెట్టినాడా? ఎవరు పెట్టినాడు? ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు అన్నాడు అంబులెన్స్లు పెట్టి ప్లస్ నెక్స్ట్ ఏం పెట్టినాడు? ఆరోగ్యశ్రీకి పెట్టినాడు. అదే పార్టీ కొడుకు పాటిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు వచ్చి దాన్ని తొక్కేసినాడు. అంబులెన్స్లు మొత్తం ఎత్తేసినాడు. మళ్ళీ కొడుకు వచ్చినాడు, అంబులెన్స్ స్టార్ట్ చేసినాడు. ప్లస్ అంతా ఏ ఆసుపత్రులు చూడు పేదవాడు అనేవాడు లేకుండా అందరూ సురక్ష కిడ్నీ అయితేనేమి, గుండె అయితేనేమి ప్రతి ఒక్కటి. పులివెందులో ఈసారి ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరవేస్తానని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు సవాల్ అయితే ఇస్తున్నారు. నామరూపం రాదు. టీడీపీ నామరూపం రాదు. 175 సీట్లు 175 వస్తాయి. చేపించుకోలేడు. 25 లక్షలు మనకు జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్లో ప్రతి ఒక్కరు 25 లక్షల వరకు చేపించుకోవచ్చు. డాక్టర్ ఆరోగ్యశ్రీ కార్డు పెట్టినాడు. చంద్రబాబు నాయుడు పెట్టినాడా? ఎవరు పెట్టినాడు? ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు అన్నాడు అంబులెన్స్లు పెట్టి ప్లస్ నెక్స్ట్ ఏం పెట్టినాడు? ఆరోగ్యశ్రీకి పెట్టినాడు. అదే పార్టీ కొడుకు పాటిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు వచ్చి దాన్ని తొక్కేసినాడు. అంబులెన్స్లు మొత్తం ఎత్తేసినాడు. మళ్ళీ కొడుకు వచ్చినాడు, అంబులెన్స్ స్టార్ట్ చేసినాడు. ప్లస్ అంతా ఏ ఆసుపత్రులు చూడు పేదవాడు అనేవాడు లేకుండా అందరూ సురక్ష కిడ్నీ అయితేనేమి, గుండె అయితేనేమి ప్రతి ఒక్కటి సర్జరీ నీట్గా జరుగుతున్నాయి. వైనాట్ పులివెందులో ఈసారి ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరవేస్తానని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు సవాల్ అయితే ఇస్తున్నారు. వైనాట్ ఈసారి పులివెందులో టీడీపీ జెండాను ఎగరవేస్తానని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేశారు. అస్సలు పులివెందల అంటే అతనికి ఇంకా తెలీదా? ఈ ఎరకు ఓటమి ఎరుగని జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ తండ్రి ఓటమి ఎరుగని రాజశేఖర్ రెడ్డి, పులివెందల పులిబిడ్డ. ఎప్పుడు పులివెందల అడుగు ఎందుకు అయ్యింది? నేను నీ ఇంట్లో నా సంసారం చేస్తాను, ఎట చేస్తావు నువ్వు? ఎక్కడో నువ్వు చేసే నీ కుప్పం కల్పించుకుంటే చాలు. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు పథకాలు మొత్తం కేవలం వాళ్ళ పార్టీ నేతలకే చేరుతున్నాయి అని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు అమ్మఒడి ఉంది. అమ్మఒడి ఒకరికి కాదు కదా, స్కూల్లో ఎవరు చదివితే వాళ్ళకంతా వస్తుంది కదా. దాంట్లో పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేదు కదా. ప్రతి ఒక్కరు ఇంటికి ఉంటారు కదా పిల్లలు. తెలుగుదేశం కాదు, బీజేపీ కాదు, జనసేన కాదు, ఎవరు కాదు. ప్రతి ఒక్కరు అర్హులైన వానికి లబ్ధి చెందాల్సి ఉందని
ముక్కనంగా మాట్లాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఇంతమంది ఇప్పుడు నాకు తెలిసినప్పటి నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు పోయిన తెలుసా? ఒక్క ముఖ్యమంత్రి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేసిన ఘనత ఎవరికైనా ఉందా? ఎవరైనా ఉందా? ప్రతి ఇంటికి సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు చేరుతున్నది. వీళ్ళని ఎవ్వరు లేదు. ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి డబ్బులు చేరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బట్టనే నొక్కుతున్నారు, అభివృద్ధి మాత్రం ఏం జరగట్లేదని కూడా ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా అయితే విమర్శిస్తున్నారు. అభివృద్ధి అనేది ఇక్కడ కానొచ్చు, నడిబొడ్డు నీకేది కానొస్తుంది, నాకు కాదు, ప్రపంచానికే ఈ నడిబొడ్డినకు అభివృద్ధి అని ఎక్కడ లేదని ఆయన చెప్పమని ఎవరినో చెప్పాను. ఈ పొద్దు మండలాన్ని పోకుండా సచివాలయం అభివృద్ధి కాదా? జగనన్న కాలనీ అభివృద్ధి కాదా? జగనన్న అభివృద్ధి కాదా? రైతు భరోసా ఉండే సెంటర్ అభివృద్ధి కాదా? అభివృద్ధి కాదు ఏదో చూపితే ఇప్పుడు నువ్వు చేసింది ఏందో చెప్పి తర్వాత ఎవరినైనా విమర్శించాలా? నువ్వే 14 ఏళ్ళు ఏం చేసినా నువ్వు చెప్తే నేను చెప్తా దానికి. అయినా చేశాడు అంటున్నారు. హైదరాబాద్లో ఐటెక్ సిటీ కట్టాను, రోడ్లు వేయించు అని చెప్తున్నారు. ఒక కుండలో ఇంత అన్నం ఉంటుంది, అప్పుడు చేసింది కాదు. మనం ఒక కుండలో ఇంత అన్నం ఉంటుంది, అప్పుడు చేయడం కాదు. మన నలుగురు అన్నదమ్ములు విడిపోయిన తర్వాత నీ నలుగురు మీ నాయన పంచిచ్చిన తర్వాత నువ్వు పెద్ద కొడుకు ఎంత సంపాదించుకున్నావో చిన్న కొడుకు ఎంత సంపాదించుకుని దానికి క్లారిటీ ఉంటుంది. ఎవరో తెచ్చిన సొమ్ము నువ్వు తిన్నావు. ఏది నీది కాదు, పార్టీ నీది కాదు. యాడ్ నుంచో సంపుకొని వచ్చి నువ్వు బయటకు వచ్చినావు. నీకెట్ట వస్తుంది సొంత పార్టీ చెప్పు? ఎట్లా? జగన్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం అన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేదలని రక్తం తీల్చి చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు. ఇప్పుడు అతనికి మనసాక్షి తెలుసు. అప్పుడు రైతులను గుర్రాలతో తొక్కించిన గనులతో కాల్పించినాడు తెలుసునా? అది ఎక్కడ మర్చిపోయాడా? గుర్రాలతో రైతులు తొక్కించినాడు. పుష్కర్లు ఎంతమంది చంపినాడు? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ముసలోళ్ళు అప్పుడు పింఛన్ ఇస్తా ఉంటే ముసలోళ్ళు ఎక్కడెక్కడికో పోయి తెచ్చు. ఈ పొద్దు నీ ఇంటికి తెల్లారుజావనే ఐఏఎస్ ఆఫీసర్కి కూడా 1వ తేదీ జీతం రాదు. ఈ పొద్దు అవ్వాతాతకులు 1వ తేదీన 5 గంటలకి పోయి డబ్బులు ఇస్తాను. తెలీదా? నువ్వు చూడలేదా? నువ్వు ఇచ్చినవా? ఆ పొద్దు పింఛన్ ఎంత? 1000 రూపాయలు. మళ్ళీ మేము చెప్పిన తర్వాత 2000 ఇచ్చినాం. అది కూడా ఎప్పుడు 15వ తేదీన 20వ తేదీ. ఈరోజు ఎన్ని కరోనాలో వచ్చినా అడ్డు పడినా కానీ నెల పింఛన్ ఖచ్చితంగా టెన్షన్గా ఇచ్చే మగాడు జగన్మోహన్ రెడ్డి. ఇంతవరకు ఎవరికి ఆ సత్తా ఇంకైనా సరే ఛాలెంజ్ అంటున్నాం, చేసుకోమని ఎప్పుడైనా. తిరుగుబాటు మొదలైంది. ఈసారి వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. సవాళ్ళు అయితే ఇస్తున్నారు. ఇప్పుడు వ్యతిరేకం ఉంటే ఈ జనం రాడు ఇక్కడికి. వ్యతిరేకం ఉంటే ఈ జనం రారు. అది వ్యతిరేకం, అతనికి వ్యతిరేకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పే అన్ని అబద్ధాలు. చౌదరీస్ కూడా వాళ్ళకు కూడి ఉచిత బోర్లు కరెంట్ ఇచ్చిన మహానుభావుడు మా రాజశేఖర రెడ్డి గారు. ఆ మహానుభావుడు కరెంటు బిల్లు తీసేసి తీగలు కట్ చేసేయండి, చచ్చిపోయినా పర్లేదు అని చెప్పని మొదలెట్టి రాజకీయం చేసి జనాన్ని పీక్కు తిన్న ఎత్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మళ్ళీ ఏమని చెప్తున్నారో ప్రజలకి, మీరందరూ కలిసి కరెంటు బిల్లు పెంచేశాడు, మీకు అలాగెడుతున్నాడు ఇలాగెడుతున్నాడు, మీకు కూలి లేకుండా చేస్తున్నాడు, అది రేటు పెంచాడు, పెట్రోల్ రేటు పెంచాడు, కరెంటు రేటు పెంచాడు అని చెప్తున్నాడు. కరెంటు బిల్లు చౌదరికి తగ్గించేసి ఒక్క బోరికే ఇచ్చి తీయకుండా నేర్చుకుంటాను. ఒక్క బోరికే ఇచ్చి కరెంటు చౌదరీసులకి తీసేసి మొత్తం మా ఎస్సీలు ఎస్టీలు మొత్తం బీసీలు మైనారిటీలు అందరికీ సాయం చేయండి. అంతేగాని కొమ్మూరుకు మాత్రం 10 బోర్లు ఉన్నాయి, ఇవ్వద్దు, ఒక్క బోరుకి ఇవ్వండి. ఆ మహానుభావుడు ఒకే పథకం పెట్టాడు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు 108 పెట్టి వాళ్ళకి ఎంతో ఇదిగా ఆపరేషన్లను పెడితే, ఉచిత ఆపరేషన్లో 1,50,000 5 లక్షల్లో పెడితే ఈ మహానుభావుడు అవన్నీ తీసి పక్కన పెట్టి ఇవాళ నాదే నీతి అని చెప్తున్నాడు. చౌదరీస్కి మీరు ఎంత పెట్టినా ఇంకా ఎంత పెట్టినా వాళ్ళకి ఇంకొక వజ్రం కావాలి, మాకు తక్కువైంది ఇమ్మంటారు. మీరు చౌదరీస్ని నమ్మొద్దునా? చౌదరికి ఇచ్చే డబ్బు లేబర్కి అన్ని కులాలకే వేస్తున్నారు. కరెంటు బిల్లు తీయండి మెయిన్, అది మాత్రం సప్లై చేసి బాబా. చంద్రబాబు నాయుడు మాటలు వినొద్దు. అసలు ఇవాళ 4 లక్షల జనం వచ్చారు. మేము మీకు తెలుస్తలేదా?
సరీస్గా మాట్లాడేదని మాట్లాడినవరా అయ్యా సబ్జెక్ట్ మాట్లాడేవాడిని అయ్యా ఏం మాట్లాడతావు కాదు మీరు ఇప్పుడు కాదు ఆఖరిని అన్నారు మీరు చంద్రబాబు గారిని ప్రజలు చచ్చిపోతే చూడాలనుకున్నాడు నేను కరోనాలో చచ్చిపోతే చూడాలి నేను నా కొడుకు నా మనవడు వెళ్ళాలని చూశాడు ఆ మనవడి పేరునే 18,000 కోట్లు ఉందని చెప్పాడు ఆ రోజుని ఏది 10 సంవత్సరాల నాడు ఇవాళ భువనేశ్వర్ గారి పక్కన ఎంత ఉంది మీ కొడుకు పేరు ఎంత ఉంది పౌల కానీ వెనక ఎంత ఇచ్చారు మీరు వీళ్ళందరికీ తెల్లదా కరోనాలో జనాన్ని ఎంత ప్రేమించాడు ఎన్ని మందులు ఇచ్చాడు ఎంతమందిని కలిపాడు ఇవాళ ఇవాళ ఇంటికి వచ్చి 3,000 ఇచ్చి అమ్మకి అక్కల చేతుల్లో పెట్టి అందరికి ఇచ్చాడు ఇంకోటి ఏం చేస్తున్నారంటే